సార్ బెంగాల్లో ఒకవేళ బీజేపీ కనుక ఓడిపోతే మమత పని అయిపోయినట్లేనా? ఇండి గ్రూప్ కి కష్టకాలమేనా? ఓకే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చాలా ఉత్కంఠ రేపే స్టేట్. ఒకవేళ మమతా బెనర్జీ ఓడిపోతే జైలుకేనా? ఇది పెద్ద చర్చ కూడా జరుగుతుంది. ఈవెన్ బీజేపీ అమిత్ షా గారు అంటున్నారు, అందరు పేర్లు రాశానని. ఇటు మమతా బెనర్జీ అంటారు, ఇటు మోడీ ఎవరో అమిత్ షా గారు కూడా అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేస్తాననుకుంటూ అమిత్ షా మాట్లాడడం కూడా కాంట్రవర్షియల్ అయింది. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోతే ఆవిడ ఇంకా అంతమేనా, ఆ నాశనం అయినట్టేనా? అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. ఒకవేళ మమతా బెనర్జీ ఓడిపోయే పరిస్థితి లేదు. నా అంచనా ప్రకారం మమతా బెనర్జీకి 100% ఈసారి పవర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగాలీ కల్చరు హిందుత్వ కంటే చాలా బలంగా ఉంటుంది. మా మట్టి మానుష్యు సిపిఎంనే మట్టి కరిపించిన యోధురాలు, ఉమెన్ పొలిటీషియన్. ఇప్పటికీ డెవలప్మెంట్ వెస్ట్ బెంగాల్ బాగుంది కాబట్టి అక్కడ సెక్యులర్ రాష్ట్రమైన దాంట్లో మమతా బెనర్జీకే స్థానం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మమతా బెనర్జీ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బీజేపీ, మోడీ గారి చేతిలో, మరి మమతా బెనర్జీ అంతమవుతుందా? మమతా బెనర్జీ జైలుకేనా అనుకుంటారు. కానీ ఒకటండి, మమతా బెనర్జీ విన్ కాకపోయినా ఆవిడ ఒక శక్తే. ఎందుకంటే ఆవిడ పొరపాటును ఓడిపోయింది అంటే ఇంకా బీజేపీకి కష్టాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆవిడ గెలిచింది అనుకోండి, ఆవిడ మొత్తం దృష్టి అంతా వెస్ట్ బెంగాల్ మీద ఉంటుంది. వెస్ట్ బెంగాల్ మీద పెట్టుకుంటుంది, డెవలప్మెంట్ చూసుకుంటుంది. వాళ్ళ మేనల్లుడి చీఫ్ మినిస్టర్ చేయొచ్చు. ఆవిడ ఏజ్ అయింది కాబట్టి చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మమతా బెనర్జీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఓడిపోయినా ఎక్కువ ఎంపీ సీట్లను ఇండియా గ్రూప్కి ఇవ్వగలిగింది. మరి ఒక 10 అటు ఇటు తక్కువలో, 42లో కాస్త ఒక 20 ఇవ్వగలిగిద్ది అనమాట, తిరుగులేదు ఆవిడికి. కాబట్టి ఒకవేళ ఆవిడ ఓడిపోతేనే బీజేపీ అమిత్ షా మోడీలకి సింహస్వప్నంగా తయారైపోద్ది. ఎందుకంటే ఆవిడ నేషనల్ పాలిటిక్స్లోకి వస్తుంది. ఒకప్పుడు బీజేపీలో ఆవిడ అధికారం చలాయించింది ఒక చీఫ్ మినిస్టర్గా. ఎవరో రైల్వే శాఖ మంత్రిగా ఆవిడ పనిచేసింది, గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర మంత్రిగా. చాలా నేషనల్ పొలిటీషియన్ ఆవిడ, ఏదో రీజనల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి ఇండీ గ్రూప్లో ఒక ప్రధాన శక్తిగా ఇండీ గ్రూప్కి నేతృత్వం వహించే అవకాశం ఉంది. కాబట్టి ఇండీ గ్రూప్ ఆధ్వర్యంలో ఆవిడ దేశ యాత్ర చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో గెలిస్తే అక్కడే ఉంటుంది, ఓడిపోతేనే ఎక్కువ ప్రాబ్లం మోడీకి, షా గారికి. ఆవిడ దేశవ్యాప్త పర్యటన చేస్తే ఆవిడ నేషనల్ పొలిటీషియన్, వెస్ట్ బెంగాల్ ఏం కాదు. మమతా బెనర్జీని గుర్తుపట్టని వాళ్ళు దేశంలో ఎవరూ ఉండరు. కాబట్టి ఆవిడ దేశవ్యాప్తంగా పర్యటన చేసి చక్కగా అక్కడ అపోజిషన్ బాధ్యత వాళ్ళ మేనల్లుడికి ఇచ్చి చక్కగా ఇండియా అంతా పర్యటన చేస్తే ఇండియా గ్రూప్ తరఫున ఇండీ గ్రూప్ ఇంకా బలపడద్ది. ఇండీ గ్రూప్ ఇప్పుడు బలహీనంగా ఉంది, ఇప్పుడు ఇది ఇంకా బలపడేటట్టు ఆవిడ చేస్తా. ఆవిడ ఆల్రెడీ శపథం చేసింది, ఒకవేళ బీజేపీ ఇక్కడ కేంద్ర బలగాలు మోహరించి హిందుత్వ పాలిటిక్స్ చేసి, రిలీజియస్ మతోన్మాదం పాలిటిక్స్ చేసి, ఈవీఎంలను ఉపయోగించి ఇవన్నీ చేసి ఇక్కడ గెలిచింది అంటే నేను ఢిల్లీ సింహాసనాన్ని కదుపుతా అని ఆవిడ ప్రతిజ్ఞ చేసేసిందండి ఆల్రెడీ. అలా చేయడానికి ఆవిడ అనువు ఉంది. నేషనల్ పొలిటీషియన్ అవ్వడం, ఇండీ గ్రూప్లో కీలకమైన శక్తి అవ్వడం వల్ల ఇండీ గ్రూప్కి చైర్మన్గా అయ్యే అవకాశం ఉంది. ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాకపోయినా దేశవ్యాప్త పర్యటన, అన్ని పొలిటికల్ పార్టీలతో ఆవిడ సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాగా. కాబట్టి ఆవిడ దేశవ్యాప్తంగా పర్యటన చేసి బీజేపీని ముప్పు తిప్పలు పెడదు. అయితే గెలిస్తేనే మోడీ షాలకు కథ మనస్సు, అంతేగాని ఆవిడ ఓడిపోతే మాత్రం చాలా కీలక శక్తి. అంతేగాని బీజేపీకి ఆవిడ ఓడిపోతేనే మోడీ షాలకి ఇక ఛాలెంజ్ మొదలైనట్టే దేశవ్యాప్తంగా.